వెల్కమ్ బ్యాక్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు 5గురిని కేంద్ర పద్మ విభూషణ్తో గౌరవించింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డులను 4గురికి ప్రకటించారు. తెలంగాణకు చెందిన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందచారి, ఏపీ నుంచి ఉమామహేశ్వరి ఎంపికయ్యారు. 1949 జూలై 1న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు. 1972లో ఉధృతంగా సాగిన జై ఆంధ్ర ఉద్యమంతో వెలుగులోకి వచ్చారు. నెల్లూరులో జరిగిన జై ఆంధ్ర ఆందోళనలో వెంకయ్యనాయుడు చురుగ్గా పాల్గొన్నారు. 1999లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 2014లో మోదీ మంత్రివర్గంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2017 నుంచి 2022 వరకు భారత 13వ ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. నెల్లూరులో స్వర్ణ భారత్ ట్రస్టును స్థాపించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.